సదస్సుల నుండి వృద్ధుడు గెంటివేత. నిర్మల్ జిల్లాలో ఏఎస్ఐ దురుసు ప్రవర్తన. మంత్రి సీతక్క ఆదేశాలతో సస్పెన్షన్ వేటు. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే భూ సమస్య చెప్పుకోవడానికి అధికారుల వద్దకు వెళ్తున్న ఓ వృద్ధ రైతును ఏఎస్ఐ దురుసుగా బయటకైతే గెంటేసిన ఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్లో జరిగింది. బాధితుడు స్థానికులు తెలిపిన వివరాలు ఎలా ఉన్నాయి. భూభారతి రెవెన్యూ సదస్సులో భాగంగా పంచాయతీ కార్యాలయంలో దరఖాస్తుల స్వీకరణ అయితే చేపట్టారు. అల్లెపు వెంకటి అనే వృద్ధుడు తనకున్న 3 ఎకరాల్లో 1 ఎకరం గతంలో విక్రయించారన్నమాట. కానీ కొనుగోలు చేసిన వ్యక్తి పేరిట ఎకరన్నర భూమి అయితే నమోదైంది. ఇక్కడ ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లడానికి సదస్సులో ఏర్పాటు చేసిన కౌంటర్కు దాటుకుంటూ ఆయన వెళ్తూ ఉన్నారు. దరఖాస్తు ఇవ్వాలని అక్కడి అధికారులు అయితే సూచించారు. ఈ క్రమంలో వాగ్వాదం జరిగింది. వృద్ధుడికి నచ్చజెప్పిన వినడం లేదంటూ ఏఎస్ఐ రామచంద్ర దురుసుగా బయటకు అయితే లాగేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో పలువురు అయితే తప్పుపట్టారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఘటనను తీవ్రంగా పరిగణించిన మంత్రి సీతక్క ఏఎస్ఐపై చర్యలు అయితే తీసుకోవాలని జిల్లా ఎస్పీకి అయితే ఆదేశాలు అయితే ఇచ్చారు. సో ఆయన అయితే ప్రజెంట్ సస్పెండ్ అయితే చేశారన్నమాట. ఇక వృద్ధ రైతుపై కర్కసత్వం అని చెప్పి మాజీ మంత్రి అయితే హరీష్ రావు అయితే అన్నారు. సో మొత్తం ఏదేమైనా రైతులకు సంబంధించి తెలంగాణలో పెట్టిన భూభారతి రెవెన్యూ సదస్సులు రాష్ట్ర వ్యాప్తంగా అయితే జరుగుతున్నాయి. ఈ రెవెన్యూ సదస్సులో రైతులకు అక్కడక్కడ ఇటువంటి చేదు అనుభవాలు అయితే జరుగుతున్నాయి అనమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.